హాయ్ ఎవ్రీవన్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఏంటండి రైట్ సర్క్యులర్ కోన్ నేర్చుకున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే వెర్టెక్స్ ఆఫ్ కోన్. ఒక కోన్ తలక వెర్టెక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం తెలుసుకుందాం. ఒక కోన్ తలక వెర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనం జనరల్ కోన్ తీసుకుందామండి. ఇప్పటి వరకు ఏంటంటే ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే కోన్ తీసుకున్నాం. వెర్టెక్స్ ఆరిజిన్ తీసుకొని ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే కోన్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు మనకి కోన్ తలక వెర్టెక్స్ తెలియదు కదా. సో కాబట్టి ఏం చేయాలి, జనరల్ కోన్ ఈక్వేషన్ తీసుకుందాం. సో జనరల్ కోన్ ఈక్వేషన్ అనేసరికి ఎలా ఉంటుందంటే గివెన్ ఈక్వేషన్ ఆఫ్ కోన్ ఈజ్, సో ఏ ఫామ్లో ఉంటుందంటే ax² ప్లస్ by² ప్లస్ cz² ప్లస్ 2hxy ప్లస్ 2fyz ప్లస్ 2gzx ప్లస్ 2ux ప్లస్ 2vy ప్లస్ 2wz ప్లస్ d ఈక్వల్స్ టు 0. ఇది జనరల్ కోన్ ఈక్వేషన్ అండి. ఇంతవరకు ఏం చేసాము, ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే కోన్ తీసుకున్నాం, ఎందుకంటే అక్కడ వెర్టెక్స్ తెలుసు కాబట్టి. కానీ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే వెర్టెక్స్ కాబట్టి జనరల్ కోన్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ జనరల్ కోన్కి హోమోజీనియస్ ఈక్వేషన్ తీసుకుందాం. టేక్ హోమోజీనియస్ ఈక్వేషన్. సో హోమోజీనియస్ ఈక్వేషన్ అనేసరికి ఏంటి అంటే ఆల్రెడీ మనకి తెలుసండి. హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏం చేస్తాము, ఎక్స్ టర్మ్ని వై టర్మ్ని జెడ్ టర్మ్ని టీతో మల్టిప్లై చేస్తాం, కాన్స్టెంట్ని t² మల్టిప్లై చేస్తామండి. మల్టిప్లై చేసి ఫైనల్గా టీ అంటే ఏంటి 1 అని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా. సో ఫంక్షన్ నోటేషన్ తీసుకున్నాను. ఏంటండి ఎఫ్ ఆఫ్ కంప్లీట్ ఈక్వేషన్ ఎందులో ఉంది, ఎక్స్ వై జెడ్లో ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈక్వల్స్ టు, అయితే ఇప్పుడు దీని తాలూకు హోమోజీనియస్ ఈక్వేషన్ అనేసరికి ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ కామా ఎడిషనల్గా ఏమొస్తుంది, టీ వస్తుంది కదా. హోమోజీనియస్ ఈక్వేషన్ అనేసరికి ఏం చేస్తాము, ఎక్స్ టర్మ్ని వై టర్మ్ని జెడ్ టర్మ్ని టీతో మల్టిప్లై చేస్తాం. అట్ ద సేమ్ టైం కాన్స్టెంట్ని t² కదా. సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ax² ప్లస్ by² ప్లస్ cz² ప్లస్ 2hxy ప్లస్ 2fyz ప్లస్ 2gzx ప్లస్ 2uxt ప్లస్ 2vyt ప్లస్ 2wzt ప్లస్ d ఇంటూ t². కాన్స్టెంట్ ఇదేంతో మల్టిప్లై చేయాలి, t²తో మల్టిప్లై చేసి ఫైనల్గా సాల్వ్ చేశాక టీకి బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది, 1. సో ఇప్పుడు తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, వెర్టెక్స్ అంటే XYZ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి కోన్ తాలూకా వెర్టెక్స్ వస్తుంది. ఆ వెర్టెక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే పార్షియల్ డెరివేటివ్స్ యూస్ చేసి చేయాల్సి ఉంటుందండి. పార్షియల్ డెరివేటివ్స్ అనేసరికి ఏంటంటే ఫస్ట్ మనం ∂f/∂x ఫైండ్ అవుట్ చేస్తామండి అట్ t ఈక్వల్స్ టు 1. సో t ఈక్వల్స్ టు 1 దగ్గర ∂f/∂x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ∂f/∂x మీన్స్ ఆ ఎఫ్ ఫంక్షన్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ అనేసరికి అక్కడ ఎక్స్ టర్మ్స్కి మాత్రమే మనం డెరివేటివ్స్ చేయాలి. రిమైనింగ్ వై టర్మ్స్ జెడ్ టర్మ్స్ కాన్స్టెంట్స్ టీ టర్మ్స్ ఇవన్నీ కూడా ఏమైపోతాయండి, కాన్స్టెంట్స్ అయిపోతాయి. డెరివేటివ్ చేసేటప్పుడు కాన్స్టెంట్ తాలూకా డెరివేటివ్ ఏమవుతుందండి, 0 అయినా. సో ఈ ఫంక్షన్ని ముందు మనం ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ చేయాలి. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేటప్పుడు x² డెరివేటివ్ ఏంటండి 2x ఇంటూ a 2ax ప్లస్ y² విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి y టర్మ్ ఏమైపోతుంది 0. సో డెరివేటివ్ చేసేటప్పుడు దీని తాలూకా కాన్స్టెంట్ అయిపోతుంది కాబట్టి కాన్స్టెంట్ డెరివేటివ్ అయిపోద్ది 0. నెక్స్ట్ జెడ్ అనేది కాన్స్టెంట్, డెరివేటివ్ చేస్తే ఏమైపోద్ది 0. సో నెక్స్ట్ ఇక్కడ 2hy అనేది కాన్స్టెంట్ అండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కదా, ఎక్స్కి డెరివేటివ్ ఎంత 1. ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు, వై టర్మ్ ఉంది, జెడ్ టర్మ్ ఉంది. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి వై టర్మ్ జెడ్ టర్మ్ కాన్స్టెంట్స్, డెరివేటివ్ చేసేటప్పుడు కాన్స్టెంట్ తాలూకా డెరివేటివ్ అయిపోద్ది 0. నెక్స్ట్ ఇక్కడ ఏంటండి ఎక్స్ ఉంది కదా, ఇక్కడ 2gz అనేది కాన్స్టెంట్ అండి. సో 2gz కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్కి డెరివేటివ్ 1 ప్లస్ 2ut అనేది ఇక్కడ కాన్స్టెంట్. ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కదా, ఎక్స్కి డెరివేటివ్ ఏమవుతుంది 1. నెక్స్ట్ 2vyt అనేది కాన్స్టెంట్, 2wzt అనేది కాన్స్టెంట్, dt² అనేది కూడా కాన్స్టెంట్. ఎందుకు ఇక్కడ మనం పార్షియల్ డెరివేటివ్స్ చేస్తున్నాం. పార్షియల్ డెరివేటివ్ అనేసరికి ఏంటి, విత్ రెస్పెక్ట్ టు ఏ వేరియబుల్ తీసుకుంటామో ఆ వేరియబుల్కి మాత్రమే డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రిమైనింగ్ వేరియబుల్స్ అన్నీ ఏమైపోతాయి, కాన్స్టెంట్స్ అయిపోతాయి. సో డెరివేటివ్ చేసేటప్పుడు కాన్స్టెంట్ తాలూకా డెరివేటివ్ అయిపోతుందండి 0 కదా. సో అంటే ఇక్కడ ఓవరాల్గా ఫైనల్గా ఏం చేయాలి, టీకి బదులు 1 సబ్స్టిట్యూట్ చేసి ఓవరాల్గా 2 కామన్ తీస్తే ఏమొస్తుందండి, ax ప్లస్ hy ప్లస్ gz ప్లస్ u ఇంటూ టీ అంటే ఎంత సబ్స్టిట్యూట్ చేస్తారు 1 ఈక్వల్స్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. నెక్స్ట్ ఏంటండి ∂f/
డో వై అట్ టీ ఈక్వల్స్ టు 1 అంటే మనం తీసుకున్న ఫంక్షన్ ఇప్పుడు ఏం చేయాలి విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డెరివేటివ్ చేయాలి. సో విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డెరివేటివ్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డెరివేటివ్ అనేసరికి అక్కడ ఉన్న ఫంక్షన్స్లో విత్ రెస్పెక్ట్ టు వై వేరియబుల్స్ విత్ రెస్పెక్ట్ టు వై ఫంక్షన్స్కి మాత్రమే డెరివేటివ్స్ చేయాలి. రిమైనింగ్ ఎక్స్ ఫంక్షన్స్, జెడ్ ఫంక్షన్స్, టీ ఫంక్షన్స్ అన్నీ కూడా కాన్స్టెంట్స్ అవుతాయి. సో డెరివేటివ్ చేసేటప్పుడు కాన్స్టెంట్ తాలూకా డెరివేటివ్ ఏమవుతుందండి 0 కదా. సో ఎఫ్ ఫంక్షన్కి విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డెరివేటివ్స్ చేద్దాం. ఇక్కడ x² ఉంది విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి ఈ టర్మ్ ఏమైపోతుంది కాన్స్టెంట్. డెరివేటివ్ చేసేటప్పుడు కాన్స్టెంట్ తాలూకా డెరివేటివ్ అయిపోద్ది 0 కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో నెక్స్ట్ y² విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి y²కి డెరివేటివ్ అవుతుంది 2y ఇంటూ బి 2by ప్లస్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. ఇక్కడ జెడ్ టర్మ్ ఉంది. సో విత్ రెస్పెక్ట్ టు వై అన్నప్పుడు జెడ్ అనేది ఏమవుతుంది కాన్స్టెంట్. సో డెరివేటివ్ చేసేటప్పుడు కాన్స్టెంట్ తాలూకా డెరివేటివ్ ఏమవుతుందండి 0 అంటే ఈ టర్మ్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది 2hxy విత్ రెస్పెక్ట్ టు వై ఇక్కడ వై ఫంక్షన్ ఉంది. ఇక్కడ 2hx అనేది ఏమవుతుంది కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ అనేది వై ఫంక్షన్కి మల్టిప్లై ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. విత్ రెస్పెక్ట్ టు వైకి డెరివేటివ్ 1 ప్లస్ 2fyz ఇక్కడ కూడా వై ఫంక్షన్ ఉంది. ఇక్కడ 2fz అనేది ఏమవుతుంది కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ అనేది వైకి మల్టిప్లై ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. విత్ రెస్పెక్ట్ టు వైకి డెరివేటివ్ ఏమవుతుందండి 1 2gzx ఇక్కడ వై టర్మ్ లేదు కాబట్టి కంప్లీట్గా టర్మ్ అంతా ఏమైపోద్ది కాన్స్టెంట్. డెరివేటివ్ చేసేటప్పుడు దీని తాలూకా డెరివేటివ్ ఏమవుతుంది 0 అంటే దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు కదా. నెక్స్ట్ 2uxt వై ఫంక్షన్ లేదు అంటే ఇది కూడా 0 అయిపోతుంది. నెక్స్ట్ 2vyt వై ఉంది కాబట్టి ఇక్కడ 2vt అనేది కాన్స్టెంట్. విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి వైకి డెరివేటివ్ అవుతుంది 1 ప్లస్ ఈ టర్మ్ కూడా ఏమైపోద్ది 0 అండి ఎందుకంటే ఇక్కడ వై టర్మ్ లేదు ఇది కూడా 0 అయిపోతుంది. దట్ ఈక్వల్స్ టు 0. ఫైనల్గా ఏం చేయాలి టీకి బదులు 1 సబ్స్టిట్యూట్ చేసి ఓవరాల్గా 2 కామన్ తీస్తే ఏమొస్తుందండి by ప్లస్ hx ప్లస్ fz ప్లస్ v ఇంటూ టీ అంటే ఎంత 1 ఈక్వల్స్ టు 0. దీని ఈక్వేషన్ 3 అనుకోండి. నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది డో ఎఫ్ బై డో జెడ్ ఎట్ టీ ఈక్వల్స్ టు 1. సో చేయండి అంటే ఎఫ్ని విత్ రెస్పెక్ట్ ఎఫ్ అనే మనం తీసుకున్న ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు జెడ్ పార్షియల్ డెరివేటివ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే అక్కడ ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ అన్నీ కూడా ఏమైపోతాయి జీరోస్ అయిపోతాయి. ఎందుకు అక్కడ కాన్స్టెంట్స్ కాబట్టి డెరివేటివ్ చేసేటప్పుడు కాన్స్టెంట్ తాలూకా డెరివేటివ్ ఏమవుతుందండి 0 కదా. సో విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఇక్కడ ఎక్స్ ఫంక్షన్ ఉంది. సో ఇది ఏమైపోతుంది డెరివేటివ్ చేస్తే 0 దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ by² కూడా కాన్స్టెంట్ డెరివేటివ్ చేస్తే 0 అయిపోతుంది. z² విత్ రెస్పెక్ట్ టు జెడ్ కాబట్టి z²కి డెరివేటివ్ ఎంత 2z ఇంటూ సి 2cz. ఇక్కడ జెడ్ టర్మ్ ఉందా లేదు కదా అంటే ఇది కంప్లీట్గా కాన్స్టెంట్ అయిపోద్ది అంటే డెరివేటివ్ చేస్తే దీని వాల్యూ 0. ఇక్కడ 2fy అనేది కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ కాబట్టి జెడ్కి డెరివేటివ్ ఏమవుతుందండి 1. ఇక్కడ 2gx అనేది కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్కి డెరివేటివ్ ఏమవుతుందండి జెడ్కి డెరివేటివ్ ఏమవుతుంది 1 కదా. నెక్స్ట్ ఈ టర్మ్ కూడా కంప్లీట్గా 0 అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ x t అనేవి కాన్స్టెంట్ డెరివేటివ్ చేస్తే 0 అయిపోతుంది. ఇది కూడా 0 అయిపోతుంది. ఇక్కడ 2wt అనేది కాన్స్టెంట్ ఇక్కడ జెడ్కి డెరివేటివ్ ఎంత 1 dt² అనేది కాన్స్టెంట్ డెరివేటివ్ ఏంటి 0. ఓవరాల్గా 2 కామన్ తీసి ఫైనల్గా టీకి బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేస్తారు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది cz ప్లస్ fy ప్లస్ gx ప్లస్ w ఇంటూ టీ అంటే ఎంత 1. దీని ఈక్వేషన్ 4 అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి డో ఎఫ్ బై డో టీ ఎట్ టీ ఈక్వల్స్ టు 1 అంటే ఇప్పుడు టీ వేరియబుల్స్కి మనం పార్షియల్ డెరివేటివ్స్ చేయాలి. అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్లో టీ ఫంక్షన్స్కి మాత్రమే డెరివేటివ్ చేస్తున్నారు. రిమైనింగ్ ఎక్స్ ఫంక్షన్స్ వై ఫంక్షన్స్ జెడ్ ఫంక్షన్స్ ఏమైపోతాయి జీరోస్ అయిపోతాయి ఎందుకంటే అవన్నీ కాన్స్టెంట్స్ కదా. సో డెరివేటివ్ చేసేటప్పుడు కాన్స్టెంట్ తాలూకా డెరివేటివ్స్ 0 అయిపోతాయి అంటే ఇక్కడ వరకు కూడా మనకి జీరోస్ అయిపోతాయి ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా టీ టర్మ్స్ లేవండి. ఇవన్నీ కూడా ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ జెడ్ టర్మ్సే కాబట్టి డెరివేటివ్ చేసేటప్పుడు ఇవన్నీ టర్మ్స్ కూడా ఏమైపోతాయి కాన్స్టెంట్ తాలూకా డెరివేటివ్స్ 0. సో ఇక్కడ నుంచి చూసుకుంటే 2ux అనేది కాన్స్టెంట్ టీకి డెరివేటివ్ 1. సో అంతేనండి టీకి డెరివేటివ్ ఏమవుతుంది 1 కదా. సో నెక్స్ట్ 2vy ఇంటూ విత్ రెస్పెక్ట్ టు టీకి డెరివేటివ్ 1 ప్లస్ 2wz ఇంటూ టీకి డెరివేటివ్ ఎంత 1 ప్లస్ d ఇంటూ t²కి డెరివేటివ్ 2t. ఓవరాల్గా 2 కామన్ తీసి టీకి బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేస్తారు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది ux ప్లస్ vy ప్లస్ wz ప్లస్ 2d ఇంటూ
డి ఇంటూ టీ అంటే ఎంత 1 ఈక్వల్స్ టు 0. దీని ఈక్వేషన్ 5 అనుకోండి. అంటే మనకి ఎక్స్ వై జెడ్లో ఎన్ని ఈక్వేషన్స్ వచ్చాయి 4 ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ 4 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి మనం ఏం చేస్తాం ఎక్స్ వై జెడ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుందండి వెర్టెక్స్ వస్తుంది. సాల్వింగ్ ఈక్వేషన్ 2, 2, 3, 4 and 5 to find the values of x comma y comma z, then the vertex of the cone x comma y comma z, x comma ఏం చేస్తాము 2, 3, 4, 5 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఏం చేయాలండి XYZ వాల్యూస్ని ఏం చేస్తాం ఫైండ్ అవుట్ చేస్తాం. సో XYZ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తే అదే మనకి ఏమవుతుందండి వెర్టెక్స్ అవుతుంది. దేర్ఫోర్ వర్టెక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది ఎక్స్ కామా వై కామా జెడ్. సో ఇలా ఫైండ్ అవుట్ చేశాక మనకు వస్తాయి కదండి ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ. మనకు వచ్చిన ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవచ్చండి. ఎలా అంటే మనకు వచ్చిన ఎక్స్ వాల్యూని వై వాల్యూని జెడ్ వాల్యూని మనకి ఇక్కడ 4 ఈక్వేషన్స్ వచ్చాయి కదా, ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా సాటిస్ఫై అయిపోవాలి. దట్ మీన్స్ 0 అయిపోయింది అనుకోండి, మనకు వచ్చిన వర్టెక్స్ అనేది కరెక్ట్ అని అర్థం. సో ఇది ఒక కోన్ ఈక్వేషన్, జనరల్ కోన్ ఈక్వేషన్ ఇస్తే ఆ కోన్కి వెర్టెక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది. సో నెక్స్ట్ దీని మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఆ ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. వెర్టెక్స్ కోన్ తాలూకా వెర్టెక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ప్రొసీజర్ నేర్చుకున్నాం. దీని తాలూకా ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ.